అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి లేక్ దగ్గర ఉన్నాము. ఈరోజే ఒక న్యూస్ చూసిన, చెర్లపల్లి లేక్ రీడెవలప్మెంట్ జరుగుతుందని. ఎస్, అది నిజమే. జూన్ 30th రోజు ఈ విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. మ్యాప్లో చూస్తే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి చెర్లపల్లి లేక్ అని వస్తుంది. కొంచెం ముందుకెళ్తే అటు సైడ్ చూస్తే నాగారం లేక్ అని వస్తుంది. మీకు దీని హిస్టరీ ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి ఒక్కసారి లేక్ను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. అసలు ఇంత చక్కని లేకుని రీడెవలప్మెంట్ చేసి చాలా బోటింగ్ లాంటివి, ఇంకా వాటర్ గేమ్స్ లాంటివి రకరకాలు ఏవేవో ఉంటాయి కదా, చెరువు చుట్టూ బిజినెస్ కూడా ఏర్పాటు చేస్తే మస్తు ఉంటుంది. మన హైదరాబాద్లోనే చాలా లేక్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు ఒకటే పేరు పడుతుంది, ట్యాంక్ బండ్. ఏదన్నా మంచిగా చేస్తున్నా కూడా ట్యాంక్ బండ్ లాగా చేస్తాం అంటుంటారు. ట్యాంక్ బండ్ మించి చేయాలి. ఇంకా ఇటు ఎక్కడ వాళ్ళకి అక్కడికి పబ్లిక్కి ఇట్లాంటివి పర్యాటక ప్రాంతాలని డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. అసలు ఇదిగోండి వర్క్ చూడండి, భారీ ఎత్తునే జరుగుతుంటుంది. ఈరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఉప్పల్ ఎమ్మెల్యే గారి అకౌంట్ అండ్ ఇంకోరు కొలాబరేషన్ చేసినారు. అక్కడ నాకు వచ్చింది న్యూస్. అండ్ అరే చెర్లపల్లె కదా, మనకు దగ్గరనే కదా, పోదామని మ్యాప్లో పెట్టుకొని రావడం జరిగింది. అమ్మ నేను నా మిస్సెస్. ఇదిగోండి వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. జస్ట్ నేను ఏదో భూమి పూజ చేసినారు కదా, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనబడతాయి. ప్లస్ అట్లనే ఈ లేక్ కూడా చూసినట్లు ఉంటుంది ఇక్కడికి వస్తే అని అనుకున్నా. బట్ వర్క్స్ అనేవి చాలా బాగానే జరుగుతున్నాయి. ఇది హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతుందా, హైడ్రాతో సంబంధం లేదా ఈ లోకల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ వాళ్ళు అంతా కొలాబరేట్ అయ్యి దీన్ని చేస్తున్నారా ఏంటిది అనేది మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. జస్ట్ నేను ఈరోజు ఒక ఎంక్వైరీ పర్పస్ అయితే రావడం జరిగింది. మీ అందరు తెలిసిందే, మన ఛానల్స్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. ఫస్ట్ అయితే మనం ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో ఇన్ఫర్మేషన్ది తీస్తుంటాం. అదే అది ఎట్లా నిలబడ్డది దాని మీద. అండ్ హైదరాబాద్లో చాలా లేక్స్ దగ్గరికి వెళ్ళి మనం వీడియోలు తీయడం జరిగింది. మీరు చూసినారు, అట్లా నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ చెర్లపల్లి ఏరియా, ఈ చెర్లపల్లి లేక్ అండ్ నాగారం లేక్ తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యూచర్లో దీని రూపురేఖలు మారబోతున్నాయి, వెయిట్ చేద్దాం. అండ్ ప్రాపర్ సెక్యూరిటీ కూడా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నది. చీకట్లో వస్తే కొంచెం ఫ్యామిలీతో వస్తే ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అంత సెక్యూర్డ్ ప్లేస్ కాదన్నట్టుగా నేను అర్థమైంది. ఇదంతా కూడా చెరువు కావచ్చు, రాళ్ళు కూడా మస్తున్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్. అసలు వర్షాకాలం వచ్చిన తర్వాత ఇది ఇంకా బాగా కనబడుతుంది అనుకుంటా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ చెర్లపల్లి లేక్కి రావడం. మీరు ఇంతకుముందుకి ఎప్పుడైనా చెర్లపల్లి లేక్ వచ్చినారా, వస్తే మీకున్న మెమరీస్ ఏంటి వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదన్నా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం, అది కూడా మీ ఛానల్ ద్వారా చూస్తున్నాం అంటే అది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇదంతా చెరువు కట్ట, అట్లా కూడా వెళ్ళొచ్చు. చెరువు కట్ట చుట్టూ అదంతా తిరగచ్చు. నేను ఈ రోజు అయితే అదంతా తిరగట్లేదు. ఆల్రెడీ ఒక వీడియో మోజెస్ అనే ఛానల్లో రిలీజ్ చేసిన, ఇది ఇంకొక వీడియో ఈ ఛానల్లో మీరు చూస్తున్నారు. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి కొంతకాలంలో ఫ్యూ మంత్స్లో ఈ చెర్లపల్లి లేక్ రూపురేఖలు మారబోతున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది ఈ లేక్ పైన? అండ్ ఎలాంటి అభివృద్ధి పనులు ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఎలాంటి గేమ్స్ పెడితే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనెక్ట్ అయ్యి ఉండండి ఛానల్కి, కంటెంట్ నచ్చితే. లేకపోతే లైట్ తీసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. షారోన్ ఏం చేస్తున్నావు, నవ్వుతున్నావా?